పేదల సంక్షేమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆలేరు నియోజకవర్గ సమావేశం నేడు ఆలేరులోని ఇమిడ్ నరసింహారెడ్డి గార్డెన్లో శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తేన్వార్ మల్లన్న, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బంటు సోపారాణి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బేర్ల ఐలయ్య మాట్లాడుతూ సర్పంచులు గ్రామాల్లో ఎవరెవరికి ఏ సమస్యలున్నాయని, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, సమభావన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ప్రతిష్టంగా తీసుకొని మన ప్రభుత్వం మీరందరూ మీ చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయిన సందర్భంగా మనం ప్రజలకు అందిస్తున్నటువంటి పథకాల మీద చర్చ. మన ప్రభుత్వం రైసింగ్ 2047 ముందుకు పోవాలి. మీ అందరి ఆలోచనతోటి ఇంకా గ్రామాలలో ఏ రకంగా అభివృద్ధి చేయాలి, మన గ్రామాన్ని మనం ప్రణాళికగా చేసుకొని ఆ గ్రామంలో అందరికీ అట్టడి వర్గాలకు, పేద ప్రజలకు, నిమ్న జాతులకు ఈ ప్రభుత్వ పథకాలు అందాలనే లక్ష్యంతో ఈ 99 రోజుల ప్రణాళిక. కాబట్టి దీంట్లో గౌరవ సర్పంచులు, పట్టణాల్లో కౌన్సిలర్లు బాధ్యతగా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలు నేరుగా లబ్ధిదారునికి అందుతున్నాయా, అందుతలేవా, అందకపోతే ఏ కారణం చేత అందుతలేవు, మరి నిజంగా లబ్ధిదారు నుండి అతనికి ప్రయోజనం పొందే విధంగా గౌరవ సర్పంచులది గ్రామాలలో మీరు ప్రతి ఇంటికి తెలుసు, ప్రతి వాడ తెలుసు. కాబట్టి మరి కొత్తగా మీరు గెలిచి 6 నెలలు అవుతున్నట్టుంది. మరి ఇంకా కూడా ప్రభుత్వ పథకాలు ఇప్పటిదాకా చెప్పినటువంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు, రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, సన్న ఒడ్లు కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఇవన్నీ మీ గ్రామాలలో అందుతున్నాయి, అందుతలేవా? ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అంటే అర్హులకు అందాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. వేదిక మీద చాలా మంది పెద్దల విషయాలు చెప్పారు. ఆలయ విధంగా వచ్చేసరికి మీ బిడ్డగా, మీ చేతి ఎన్నుకోబడ్డ మీ కొడుకుగా నేను ప్రజాప్రతినిధి కాదు, మీకు సేవకుడిని చెప్పిన అదే సేవా కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం. నిజంగా నేను అదృష్టంగా భావిస్తాను. మన నియోజకం శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి తెలంగాణ మొదటి తిరుపతిగా ఉంది. కాబట్టి ఇలా అధికారులంతా కూడా అన్ని విధాలా నాకు సహాయ సహకారం చేస్తున్నారు. పక్క జిల్లాలతోటి, పక్క నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఇవాళ తెలంగాణలో ఆలయ నెంబర్ 1 ఉంది. పెద్దలు మా గౌరవ ఎమ్మెల్సీ గారు ఒక చిన్న మాట అన్నారు, అధికారులు దోపిడీ పోలీసులు పనిచేస్తున్నారు. మీరు 119 కాన్స్టిట్యూషన్తో చూడండి, అధికారులు ఎప్పటికి నన్నే అనా ఇచ్చేద్దామా చేద్దామా, మాకున్న కలెక్టర్ కానీ, జేసీలు కానీ, ఆర్టీఓ కానీ, గౌరవ తహసీల్దార్లు ఆలయం అభివృద్ధిలో పరుగు తీయడంలో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. గత 10 ఏళ్ల పాలనకు, ఈ 10 ఏళ్ల పాలన, ఈ 2 ఏళ్ల పాలనకు లాండ్ ఆర్డర్ విషయం కానీ అన్ని విషయాల్లో అధికారులు సహకరిస్తున్నారు. కాబట్టి ఇలా ఇందిరా మిల్ల విషయంలో తెలంగాణ నెంబర్ 1 ఉంది. ఇలా మహిళా సంఘాలు కూడా ఇప్పుడే మా చెల్లె రేణుకమ్మ చెప్పింది, ఆలయం నియోజకవర్గానికి ఇందిరా మిల్ల మహిళా సంఘాల విషయంలో చెల్లెకు ముఖ్యమంత్రి స్టేజ్ మీద ఇలా బహుమతి కూడా మన ఆలయం నుంచి ఎంపిక రావడం అంటే మనం తెలంగాణలో ఆలయం నెంబర్ 1 ఉన్నాం. అయినా ఇంకా అందాల్సిన పని అందాలి. ఇక్కడ ఎంపీ గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, అక్క కానీ, మన అధికారులు కానీ ప్రతి లబ్ధిదారుని వదిలిపెట్టొద్దు. మీరు చూడండి, నేను మార్నింగ్ వాక్ పోతే అన్నా నేను బీజేపీ నాకు ఇల్లు వచ్చింది అంటుంది, అన్నా నేను టీఆర్ఎస్ గ్రామశాఖ 10 ఏళ్ళున్నా నాకు 3 ఇల్లు ఇచ్చినట్టున్నాడు. ఇది ఆలేరు అభివృద్ధికి నిదర్శనం. పార్టీలు లేదు, మతాలు లేదు, రాదు ఆయన దిగులు, కులాలు లేదు, ఏ వర్గం లేదు. ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇందిరమ్మలు ఇచ్చే బాధ్యత మన ప్రజాప్రభుత్వాన్ని, మా ప్రజాప్రతినిధులని తప్పకుండా అందరం కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది. 10 ఏళ్ళు మనం ఓపికతో ఉన్నాం. మనందరం కొట్లాడి పెద్దలు ఎంతో మంది త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ దేనికోసం వచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలు, మన తెలంగాణ సంపద అందరూ దోసుకుపోతున్నారు. మా ఆత్మ గౌరవం ముఖ్యమని చెప్పి ఎంతో మంది పిల్లలు బలిదానం చేసుకొని, ఎంతో మంది ఉద్యమాలు చేసి, ఎన్నో ప్రశ్నించే గొంతులు కలిసితే తెలంగాణ వచ్చింది. మరి వచ్చినాక మన తెలంగాణకి ఏమైనా ఒరిగిందా? ఇప్పుడే మా అక్క చెప్పింది, ఎవరు, మా విమల మార్కెట్ కమిటీ చైర్మన్, గత 10 ఏళ్లలో ఎన్నడన్నా గంధమల్ల నిండి వారిందా? ఏమమ్మా సప్పుడు చేయరు, నీళ్లు మీకు కనపడతలేవా? 10 ఏళ్ళు వారిన నీళ్లు మన ప్రభుత్వం వచ్చినాక పెద్దల